హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ట్రై మెథడ్స్ గురించి తెలుసుకుందామండి. సో ట్రై మెథడాలజీకి సంబంధించి ఏమేమి ఉన్నాయి, మనకి ట్రై మెథడాలజీ అంటే ఏంటంటే మనకి అండ్ తెలుగు ఇంగ్లీష్ అనేది రాదండి ఇందులోకి. ట్రై మెథడ్స్ అంటే ఓన్లీ మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్, ఈ త్రీకి సంబంధించిన మెథడాలజీ మూడింటిని కలిపి ఈ ట్రై మెథడ్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ ట్రై మెథడ్స్లో ఏమేమి ఉన్నాయి అనే సిలబస్ ప్రకారం ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దాని మీద క్వశ్చన్స్ అనేవి, బిట్స్ అనేవి ఎలా వస్తాయి అనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ మ్యాథ్స్ మెథడాలజీ చూసుకుంటే కనుక మనకి నేచర్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్, సో 4 మార్క్స్ అనేవి ఉంటాయి దీనికి సంబంధించి. నేచర్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, సో గణిత శాస్త్రం మీద దాని యొక్క నేచర్ ఏంటి, దాని యొక్క డెఫినేషన్స్. సో కొంతమంది సైంటిస్టులు కొన్ని విధాలుగా ఈ మ్యాథమెటిక్స్ని డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ డెఫినేషన్స్ ఎవరు ఇచ్చారు అనే వాటి గురించి కూడా క్వశ్చన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిమ్స్, వాల్యూస్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథ్స్ అనేది టీచ్ చేసేటప్పుడు ఎలాంటి విద్యా లక్ష్యాలు అనేవి సాధిస్తారు అనే దాని మీద ఈ టాపిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ చూసుకోండి, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ రెమిడియల్ మెజర్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ టీచ్ చేసే, సో ఏ విధానంలో టీచ్ చేయాలి. సో మనకి మెథడ్స్ డిఫరెంట్ టైప్స్గా ఉంటాయండి. సో ఆ మెథడ్స్లో ఏది యూస్ చేసి మ్యాథమెటిక్స్ని, సో గణిత శాస్త్రాన్ని చెప్తారు అనే మెథడ్స్ గురించి అయితే థర్డ్ టాపిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్, టీఎల్ఎం అండ్ రిసోర్స్ యూటిలైజేషన్ ఇన్ మ్యాథమెటిక్స్. సో టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేవి మనం మ్యాథ్స్ చెప్పేటప్పుడు ఎలాంటి టీఎల్ఎమ్స్ అనేవి యూస్ చేస్తాము అండ్ అలాగే ఎలాంటి రిసోర్సెస్ అనేవి యూస్ చేస్తాము అనే దాని గురించి ఈ నెక్స్ట్ ఫోర్త్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి కరికులం, టెక్స్ట్ బుక్స్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్. సో విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, సో ఇవి ఎలా తయారు చేసుకోవాలి అండ్ టెక్స్ట్ బుక్ ప్రకారం. సో టెక్స్ట్ బుక్ ప్రకారం మనకి ఫస్ట్ ఈజీగా ఉన్న చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి, లైన్ బై లైన్ ఏమేమి ఉన్నాయి అండ్ అలాగే దాంట్లో పొందుపరిచినవి అండ్ అలాగే తీసేసినవి ఏమి ఉన్నాయి దాని గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవల్యూషన్ అండ్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. సో మూల్యాంకనం అనమాట, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్. సో మూల్యాంకనం, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ గురించి కూడా ఉంటుంది మూల్యాంకనం గురించి. సో సిసిఈ అంటారు. ఇవైతే టాపిక్స్ అండి, మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్. అండ్ అలాగే నెక్స్ట్ సైన్స్కి, సోషల్కి కూడా కామన్గా ఉంటుందండి. అండ్ చూద్దాం మనం ఏమేమి ఉన్నాయి అనేది కూడా. సో ఇది సైన్స్కి సంబంధించిన మెథడాలజీ అండి. సో నేచర్, స్కోప్, హిస్టరీ, డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్. సో సేమ్ అండ్ ఎయిమ్, వాల్యూస్, ఆబ్జెక్టివ్, స్పెసిఫికేషన్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్, అకాడమిక్ స్టాండర్డ్స్. సో సేమ్గా ఉంటుందండి. మెథడ్స్, సో సైన్స్ టీచ్ చేయడానికి యూస్ చేసే మెథడ్స్ ఏంటి, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్. సో ఏమేమి టెక్నిక్స్ యూస్ చేస్తాము అనే దాని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, టీఎల్ఎమ్స్ అనేవి ఏమేమి యూస్ చేస్తాము అండ్ అలాగే టీచింగ్ ఎయిడ్స్ అనమాట, అంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ ఉంటాయి కదా, అవి ఎలా యూస్ చేస్తాము. అండ్ సైన్స్ కరికులం, టెక్స్ట్ బుక్. సో సైన్స్ యొక్క విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళికలు ఎలా తయారు చేసుకుంటాము అనే దాని గురించి. అండ్ అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్, మూల్యాంకనం. సైన్స్ ల్యాబొరేటరీస్, సో కొత్తగా మనకి సైన్స్కి సంబంధించి ల్యాబొరేటరీస్, సో మనం ప్రయోగశాలలు ఉంటాయి కదా, అది ఎలా, అందులోన ఎక్విప్మెంట్స్ ఏంటి అనే దాని గురించి. నెక్స్ట్ ప్లానింగ్ ఇన్ సైన్స్ టీచింగ్, ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్ గురించి. అండ్ రోల్ ఆఫ్ టీచర్, సో సైన్స్ టీచర్ అనేవారు ఎలా ఉండాలి, ఏ విధంగా బిహేవ్ చేయాలి అనే దాని గురించి. అండ్ సైన్స్ ఫేర్, సైన్స్ క్లబ్స్, ఫీల్డ్ ట్రిప్స్, సైన్స్ మ్యూజియంస్. సో ఇవైతే ఎక్స్ట్రాగా వచ్చినాయండి. మ్యాథ్స్కి, సైన్స్కి మీరు డిఫరెన్షియేట్ చేసుకుంటే కనుక మీకు 7th, 8th, 9th, 10th అనేవి సో కామన్గా ఉంటాయి, కానీ మ్యాథ్స్కి సంబంధించి అంత ఎక్కువగా సో మ్యాథ్స్కి సంబంధించి మనకి మ్యాథ్స్ ల్యాబొరేటరీస్ ఉండవు. అండ్ అలాగే దీనికి సంబంధించి సైన్స్ ఫేర్స్, క్లబ్స్ అనేవి ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట. మ్యాథ్స్కి, సైన్స్కి ఇదే డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సోషల్కి సంబంధించి చూద్దాము. సో సోషల్కి సంబంధించి చూస్తే కనుక నేచర్, స్కోప్, హిస్టరీ, డెవలప్మెంట్ ఆఫ్ సోషల్. సో సేమ్ అండి. ఎయిమ్స్, వాల్యూస్, ఆబ్జెక్టివ్, స్పెసిఫికేషన్స్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్. సో టీచింగ్ సోషల్, అకాడమిక్ స్టాండర్డ్స్, మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ సోషల్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, సో టీఎల్ఎమ్స్ అండ్ సోషల్ కరికులం, టెక్స్ట్ బుక్, అసెస్మెంట్, ఎవల్యూషన్. అండ్ అలాగే సోషల్ ల్యాబొరేటరీస్, సో సోషల్కి సంబంధించిన ల్యాబొరేటరీస్ అనే అందులో ఏమేమి ఉన్నాయని దాని గురించి. అండ్ ప్లానింగ్ ఇన్ సోషల్, సో ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్స్ అనేవి ఏ విధంగా తయారు చేసుకోవాలి. సోషల్ టీచర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఫేర్స్, క్లబ్స్, ఫీల్డ్ ట్రిప్స్, మ్యూజియంస్. సో సోషల్కి సంబంధించి ఇవ్వండి. సో ఇవి మొత్తం మనకి కామన్గా సోషల్కి, సైన్స్కి సంబంధించి సేమ్ అండి మెథడాలజీ అనేది. అండ్
మ్యాథ్స్కి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వీటన్నిటి మీద మనకి ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూస్తే కనుక ఎలా ఉంటాయి అనేది ఈ ప్రాక్టీస్ బిట్స్ ద్వారా తెలుసుకుందాము. ఎందుకంటే మనం దీని మీద ఎక్కువ టైం అనేది వేస్ట్ చేయలేము, ఎందుకంటే మార్క్స్ని బట్టి మనం సిలబస్ అనేవి కంప్లీట్ చేసుకోవాలన్నమాట. టైం కూడా తక్కువ ఉంది కాబట్టి. సో ప్రాక్టీస్ బిట్స్ వైజ్గా మనం ఈ ట్రై మెథడ్స్ని అయితే కంప్లీట్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.